హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్స్ ఇందు. సో ఈ రోజు అయితే నేను చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నా. అంటే లైక్ ఎట్లా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. మా ఇంటి దగ్గర ఎవరు లేరు. ఇడికించి నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. ఎందుకంటే మా విలేజ్ వాళ్ళు అందరూ ఊరికి వెళ్తున్నారు. ఫస్ట్ టైం నేను వెళ్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా మా వాళ్ళు వెళ్ళలేదు. సో ఇలానే మనం పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తే దరిద్రం మననే చుట్టూ పట్టుకుంటుందని చెప్పి ఈరోజు నేను ఎట్లా చెప్పి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. మా బాబాయ్ వాళ్ళు వెళ్తున్నారంట. వాళ్ళతో పాటు ఇప్పుడు నేను వెళ్తున్నా. నాకు అసలు ఏం తెలీదు. వాళ్ళకి చెప్పినా మీరు ఎట్లా చేస్తే అట్లా చేసేస్తా, మీతో పాటు వచ్చేస్తా అని చెప్పి. చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేము ఇంకా. శివ చూడండి, అసలు బాధ లేదు, ఏం లేదు, నేను వెళ్తున్నానేమో. నేను బాధపడుతున్నా, ఆయన నవ్వుతున్నాడు. ఏం బాధ లేదు అసలు నవ్వెట్లా వస్తుంది నీకు? ఎందుకు రావద్దా నవ్వుతే బాధలే నాగా. ఇప్పుడైతే వెళ్తున్నాము. అసలు మా తమ్ముడు ఎంత తొందర చేస్తున్నాడంటే నా నిద్ర మొహం కూడా దిగలేదు. ఇంకా వెళ్తున్నా ఎట్లా. సో గైస్, ఫైనల్లీ ఇప్పుడు నేను ఆటోలోకి అయితే ఎక్కేసిన. అయితే వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు అనమాట. మా బాబాయ్ ఇంకా మా చిన్న మమ్మీ, మేము 5 కలిసి వెళ్తున్నాము. మా తమ్ముడు ఆటోలో ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇడికెళ్ళి హైదరాబాద్ కి ఊరికి వెళ్ళడానికి సేమ్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు మేము ఫైనల్లీ సగం ప్లేస్ వరకు అయితే వచ్చామన్నమాట. ఇక చూడండి, మా తమ్ముడు వాళ్ళ ఆటో అండ్ వీళ్ళు అండ్ ఇంకో ఆటో కూడా మాతో పాటు వస్తున్నారు. ఇంకా చాలా మంది వెళ్తున్నారు, ఎందుకంటే ఊర్లో వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి చాలా మంది వెళ్తున్నారు. సో ఇక్కడ మేము సగం హాఫ్ వరకు వచ్చినాం. ఇక్కడ అంటే జడ్చర్ల, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏమైనా తిందామని వచ్చినాము. మా బాబాయ్ తిడుతున్నారు, ఎందుకు ఇంత స్పీడ్ గా బండి నడుపుతున్నావు అని చెప్పి. సో ఇక్కడ చేయండి, ఈడ ఏదైనా కొంచెం తినేసి ఇప్పుడు మేము బయలుదేరుతాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మేము చాయ్ తాగనికే. గ్రూప్ రేపు చూడండి, అంత మారిపోయింది. చల్లలో వస్తున్నామన్నా ఏం చేయాలి, ఎండలో వస్తున్నాం, చలిలో వస్తున్నాం అని అంటున్నాడు. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఏమో దుమ్ము దులుపుతున్నావు అయ్యా, ఏందయ్యా? ఈయననే మా డ్రైవర్. ఏందో అయిపోయారు కరోడా అంటుంది. మేము ఊరికి వెళ్తున్నట్టు కాకుండా ట్రిప్ కి వెళ్తున్నట్టు చూడు మా తమ్ముడు ఎన్నికరా తీసుకున్నాడు. మళ్ళీ ఇదికెళ్ళి ఈడ ఇంకా మా పిన్ ఒకటి మళ్ళీ గుంపులో గోవింద షాపోడికి బతికించొచ్చి వచ్చేసినాం మేము. ఇప్పుడు మేము దీంట్లో అన్నం, దీంట్లో కూర వండడానికి అయితే 2 కుండలు తీసుకుపోతున్నాము. ఎందుకంటే మేము ఏం చేస్తున్నామో రేపటి వీడియోలో చెప్తా. వాటి కోసమే ఈ తయారంతా కూడా. ఇది తీసుకెళ్ళడానికి చూపియటు. ఇంకా బాబాయ్ వాళ్ళు మేము తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ అలాగే గైస్, మేము ఇది జాకెట్ బట్ట అంటే జాకెట్ పీస్ తీసుకున్నాము రేపటి కోసమే. ఈ రోజు కోసం జాకెట్ బట్ట తీసుకున్నారు. మరి ఏం చేస్తారు నాకు కూడా తెలీదు. సో మా బాబాయ్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను. అండ్ వాళ్ళు కొంచెం షాపింగ్ చేస్తున్నారు అనమాట. ఇదే మేము వనపర్తి, ఇక్కడే ఉంటది మాకు వనపర్తి. ఎవరైనా వనపర్తి వాళ్ళు చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఓకే? ఇంకా ఉంది వీడియో, అప్పుడు అయిపోయింది అనుకోకండి. గైస్, ప్రెసెంట్ అయితే మా సామాన్లు తీసుకునేదంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మేము ఇంటికి వెళ్ళాలి. చూడండి, ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఈడికి వెళ్ళి మా ఇల్లు ఒక 9 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటది. దానికంటే పెద్దగా ఎక్కువ ఏమి ఉండదు. అండ్ ఇది మేము ఇప్పుడు ప్రెసెంట్ వనపర్తిలో ఉన్నాము. నాకైతే ఎట్లానో అనిపిస్తుంది, బికాస్ మా ఇల్లు ఎట్లుందో ఏందో, ఈ పరిస్థితి ఎట్లుందో ఏందో నాకు ఇమాజిన్ చేసుకుంటేనే చాలా భయంగా ఉంది. ఇంకొకటి మా దగ్గర తాళం లేదు. ఒక్క నిమిషం. ఎంతకీ మ్యాటర్ ఏంటంటే ఇంటి దగ్గర మాది తాళం లేదు. అది తాళం తెంపేసేయాలి. అది మా అన్నోళ్ళ దగ్గర ఉంది, మా అన్నోళ్ళు మా దగ్గర లేదు. కుండ గురించి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో. రోడ్లు సరిగా లేవు, అవి పగిలిపోతాయని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. అందుకే చూడండి, కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇద్దరు. సో గైస్, ఫైనల్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసిన. మీకు చూపిస్తా మా ఇంటి పరిస్థితి ఎట్లుందో. ఇవ్వండి, తాళం వేసింది. లోపల చూస్తే ఇంకా మీరు షాక్ అయిపోతారు, ఎందుకంటే ప్లేస్ లేదు. ఇక మా ఇంటి ముంగట చూడ ఎంత గలీజ్గా ఉందో. ఎందుకంటే మేము మళ్ళీ రాము కాబట్టి అంత కేర్లెస్ గా ఉంది. ఊరికే రాము, ఏమైనా పెద్ద ఉంటే వస్తాము. ఇప్పుడు కూడా నేను వచ్చాను, లేకపోతే ఎవరు రారు కూడా, కేర్ కూడా తీసుకోరు. అండ్ మా అన్నది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండే కదా, అది తీసేసినాం. ఇగో ఉండాలి, అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసినాం. అదైతే మొత్తం పీకేసినాం. ఇంకా
అండ్ నేను అసలు ఏం బాగా అనిపించట్లేదు, ఎట్లనో అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. అక్కడ మా పెద్ద మమ్మీ వాళ్ళు ఉంటారు అండ్ ఇటు సైడ్ మా బాబాయ్ వాళ్ళు. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, ఇది మా ఇల్లు, ఇది మా పెద్ద నాన్న వాళ్ళ ఇల్లు అనమాట. అందరి ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక్కడ. ఎట్లనో అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. బట్ స్టిల్ స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఇది అంతా మొత్తం క్లీన్ చేసేసి ఓపెన్ చేద్దాం. ఇదైతే తాళం ఇప్పుడు లేదు నా దగ్గర ప్రజెంట్. దాన్ని పలగొట్టేసి ఓపెన్ చేయాలి, లోపల సిచ్యువేషన్ ఏందో తెలుస్తుంది. అంటే ఈ దీన్ని ఏమంటారో నాకు తెలీదు తెలుగులో, గడ్డపారనే అంటారేమో బేబీ. సో ఈ గడ్డపార తోటి తీసేద్దాం, ఎందుకంటే రాళ్ళతో పగలు కొడితే ఇదంతా ఊడొచ్చేస్తుంది, పగిలిపోతుంది. సో మనం దీంతో ఇక బెండ్ చేస్తాం. మీకు చూపించడానికి నేను ఎత్తుకున్నా కానీ నాతో అసలు కాదు. మా పైలో అందిగిన రంగంలోకి మా ఇంట్లో పరిస్థితి అయితే ఎట్లుంది చూడండి. ఎట్లా అనిపిస్తుంది, ఎవరి ఇంట్లో కూడా ఇట్లా ఉండదు. కరెంట్ వేద్దామని కరెంట్ ఉంది, అసలు లోపల నడవనికి స్పేస్ కూడా లేదు. మీదికెళ్ళి మంచం ఒకటి వేసిర్రు, ఈ మంచం ఒకటి తీసే బయటికి. మా భాగ్య వాళ్ళ డాడీ కింద ఉన్నాడు మంచం కింద. చూడండి గైస్, మా నాన్నతోటి ఆట పట్టిస్తున్నాడు మా తమ్ముడు. అంటే మా నాన్న వస్తాడు అని అది ఇది అని చెప్పి. పల్లవి లోపలైతే అసలు నడవనికి కూడా స్పేస్ లేదు గైస్, చాలా ఇబ్బందిగా ఉంది. ఇంత చిన్న ఇల్లు ఉంది చూడండి మాది. సో గైస్ ఇప్పుడు ఇల్లంతా కూడా క్లీన్ చేద్దాం, కొంచెం చాలా మురికిగా ఉంది కాబట్టి. గైస్ ఇప్పుడే ఉడిచి చెత్త అంతా కూడా పడేసి వచ్చా, చూడండి బకెట్లు ఉందో. చాలా నా ఫేస్ చూస్తే నాకు అర్థమైపోయింది ఎంత డర్టీగా ఉందో. ఇక్కడ మా ఊళ్ళో మేమే నీళ్లు తెచ్చుకోవాలి, మేమే తాగాలి. ఎవరు తాగరమని కూడా ఇవ్వరు. ఒకర్రా 10 మందిరా 20 మందిరా ఎంత మంది అయినా రాని నీళ్ళు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. అట్లీస్ట్ తిన్నావా అని కూడా అడగరు, కేర్లెస్ అనమాట. అటు నుంచి వెళ్దాం అనుకున్నా. గైస్ ఇప్పుడు మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాము, మార్నింగ్ నుంచి ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అనమాట. చాలా అలసిపోయినాం, చాలా ఆకలిగా కూడా ఉంది. ఇప్పటికే మొత్తం ఇట్లా అయిపోయినాం మేము, ఫుల్ ఆకలిస్తుంది. వేడి కాకుండా కూల్ గా ఉంది మొత్తం. మా అక్క, మా తమ్ముడు, నేను, మీ అన్న, నేను ఇంకా రాగానే ముచ్చట్లు పెట్టుకున్నా చూడండి, గుంపు గుంపు అట్లుంటది.